చేగుంట మండల కేంద్రంలోని మెదక్ చేగుంట ప్రధాన రహదారి పక్కన ఉన్న శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో హుండీ చోరీ ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి ఆలయ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి హుండీని ఎత్తికెళ్లినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ముసుగు ధరించిన వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించి హుండీని చోరీ చేసిన దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాల్లో నమోదైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆలయానికి చేరుకుని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. చోరీకి పాల్పడిన వ్యక్తి ఎవరనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దుండగుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో సుమారు 1:50 నుంచి మొదలుకొని మన శ్రీ చేగుంట ఆస్థాన గ్రామదేవత ఆలయంలో దొంగ రావడం జరిగినది. ఇట్టి యొక్క కార్యం చాలా బాధాకరం. ఏ దేవాలయమైనా ఆ యొక్క అమ్మవారి యొక్క సంబంధించిన వస్తువులు ఎవరు తీసుకున్నా కూడా వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా తోడు ఉండదు. అట్లాంటిది మొన్నటి జాతర అయిన సందర్భంగా దొంగకు ఏం ఆలోచన వచ్చిందో మరి వారి డైరెక్ట్గా ఈ యొక్క దేవాలయం అర్ధరాత్రి సమయం రావడము, సునకాలు ఉండినా కూడా వాటిని వెళ్ళగొట్టడము, పోతులు అరిచినా కూడా వాటిని వెళ్ళగొట్టి కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క ఉండి తీసుకొని పోవడం చాలా బాధాకరమైన విషయము. ఇట్టి విషయము చేగుంట శ్రీ మహంకాళి దేవాలయం యొక్క కమిటీ సభ్యులకు తెలియజేయడం ద్వారా ఏమైనా కనుక వారు రావడము, చూడడము, మన స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంటి యొక్క దొంగతనము ఎప్పటికైనా మనకు నష్టమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ దేవాలయాలలో అయినా సరే అమ్మవారి సొమ్ము తిన్నవారు ఎవ్వరు కూడా బాగుపడరు. కాబట్టి అమ్మవారి సొమ్ము తినవద్దు. ఇంటి యొక్క దుర్భేద్యమైన బాధలు ఏ నగరానికి కానీ ఎవరికి కూడా రావద్దని మనసారా కోరుకుంటున్నాను. ఆలయ ప్రధాన కొరంగ రాఘవేంద్ర శర్మ గారు, త్రిపాఠి గారు మరియు గ్రామ ప్రజలు, దేవాలయ కమిటీ సభ్యులు, జగదంబ మాతాకి నేను చెప్తా ఆగండి, వేరే చైన్ ముట్ట కావు. నేను చేస్తా, అది చైన్లు ఉన్నాయి, దాని మీద చైన్ పట్టిస్తా క్లాత్ పొరపాటున ముట్టే రాడ్ పట్టకుండా చైన్ పట్టి. ఇగో మీద చైన్లు ఉన్నాయిగా, ఇట్లా క్లాత్తో చైనే పట్టు, ఇట్లా అట్లా క్లాత్ పెట్టు, అట్లా పట్టు. ఇటు సైడ్ ఒకటి పెడతా, వదిలిపెట్ట కదా, ఇట్లా పట్టు, ఇటు నుంచి ఒకటి పట్టు. రాడ్ పట్టదు, చైనే. ఇంకొకరు పోతే అయిపోదు. చైన్ మీద ఉండదు కదా, ఆ రాడ్ పట్టవద్దు. మెల్ల 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 దీని దగ్గర తెస్తే క్లాత్ అందుకుంటా. ధర ఇట్రా ఇక పెట్టే. చేగుంట గ్రామంలోని గ్రామదేవత ఉజ్జయిని మహంకాళి దేవత ఆలయంలో రాత్రి సాయంత్రము మధ్యరాత్రి 2 గంటలకు హుండీ దొంగిలించబడింది. దాని విషయమై గత 8, 9, 10 రోజుల నుంచి
ఈ నెల 2026 ఆషాఢ బోనాల జాతర సందర్భంగా 8, 9, 10 రోజుల్లో జరిగే కార్యక్రమాలు పూరించుకొని నిన్న సోమవారం 4వ రోజు మరి కార్యక్రమం నుంచి పరిపాలనలో ఉన్న అందరికీ కూడా కార్యరూపం దాచి అందరికీ కూడా ఎవరి వాళ్ళకి పారితోషికము అప్పచెప్పడం జరిగింది. తదనంతరం కూడా సాయంత్రం 10 గంటల వరకు గ్రామ కమిటీ, ఆలయ కమిటీ, మన గ్రామ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో కూడా అందరికీ కూడా ఎవరి వారు ఖర్చులు ఇచ్చి క్లోజ్ చేయడం జరిగింది. తదనంతరం 10 నుంచి 11 మధ్యలో మేమందరము ఆలయం విడిచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మరి ఎవరో దొంగిలించిన వారు మరి డబ్బులు జాతర ఉంది కదా 3 రోజులు జాతర అయిందనే విషయం ఆలోచనతోటో మరి ఏ ఆలోచనతోటో మరి హుండీని మాత్రమే దొంగిలించడం జరిగింది. ఆలయం ఓపెన్ చేసి సునాయాసంగా ఆయన యొక్క చాకచక్యానికి మేము విచారిస్తున్నాము. చూసిన ఒక 2 నిమిషాలని తాళం బలగొట్టి దొంగిలించడం జరుగుతుంది. దానికి బాగా విచారంతో ఉన్నాము. మొట్టమొదటిసారిగా ఆలయంలో దొంగతనం జరిగింది. మరి ఇదే కాకుండా చేగుంట మండలంలోని ఈ గత 20 రోజుల లోపల 2 ఆలయాలలో దొంగతనం జరగడానికి మేము భయప్రాంతం అవుతున్నాము. ఖరీదైనటువంటి వస్తువులు ఆలయంలో ఉంటాయి. ఇక ముందు కూడా అనేకమైనటువంటి వస్తువులు కూడా అమ్మవారికి ధరించడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి రక్షణ ఉంటుందో ఏమో అనేటువంటి భయప్రాంతాలకు గురవుతున్నాము. విచారణలో ఉన్నాము. కావున దయచేసి రక్షపటాధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టి దీనికి కఠిన రక్షణ కల్పించి జరిగిన దొంగతనాన్ని ఛేదించాలని తొందరలోనే ఛేదించి ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము.